యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. రుచి చూపిస్తా అనే ప్రోగ్రామ్లో ఆయన ఛాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె రోజు మా ఇంటికి వచ్చి ఉదయం 8 o'clockకి మీరు ఎక్కడ బాబాయ్ వచ్చేది కదా షూటింగ్కి వెళ్తే మీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అంటే మేము ఏ షూటింగ్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ మూవీ ప్రమోషన్కి వెళ్ళినా తీసుకెళ్ళాం. ఎందుకంటే మానవతా దృక్పథంతో తీసుకెళ్ళాం. ఆమె కూడా మారిపోయాను, నేను ప్రాస్టిట్యూషన్ వదిలేసాను అనింది. కానీ ఆమె రిపీట్ చేస్తుంది. మాకైతే మాత్రం మెయిన్ రీజన్ ఇదేనమ్మా, మాకు సోషల్ యాక్టివిస్టులు మహిళా సంఘాలు తిడుతున్నారు. ఆమెను ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారండి? ఆ రీజన్ పక్కన పెడితే మీకు రీసెంట్ గా చూసుకున్నట్టయితే మీ టీంలో కంటెంట్ పోయింది అనేలోగానే ఒక ఇష్యూ అనేది వస్తుంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఫస్ట్ కుర్చీ తాత కంటెంట్ క్రియేట్ చేశారు. కుర్చీ తాత నన్ను ఎడగొట్టింది కూడా స్వాతి నాయుడు, ఆయన చెప్తారు. చెప్పండి బాబు. నమస్తే. నా అభిమానులకు ప్రజలకు దండం. నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాష, పూర్తి పేరు షేక్ అహ్మద్ పాష. ఎందుకండి ఒక మనిషి భోజనం పెట్టినప్పుడు మరవద్దు. భోజనం తిన్న ప్లేట్కే నందరం కొట్టే క్యారెక్టర్ స్వాతి నాయుడు. నేను ఇంతకుముందే ఒకసారి కడిగిన, ఎట్లా కడిగిన ఎరికైనా మళ్ళీ జీవితంలో నా ముంగటికి రావద్దు. చిన్నగా నువ్వు వేసుకున్న పెద్ద పాపా, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. మెంటల్ కొడుకును స్వాతి నాయుడు, నువ్వు 100 మందిని బాపు వెనక కడిగావు. ఇంకొకసారి సత్యను గెలికినావు అనుకో, నీ అడ్డద్దెలుకొని ఇంటికి వస్తా. నా బొచ్చొక్కడి బీకలేవు. ఇక్కడ కుర్చీ తాత అర్థమైందా? నీకు ఒక బిడ్డ ఉన్నదని గమ్ము నూకున్నా నేను. నువ్వు పోలీస్ స్టేషన్లో కనబడ్డప్పుడు, లేకపోతే బయటికి గుండి అక్కడనే తొక్కుతున్నావు. ఏమనుకున్నావే నన్ను కూర్చి? ప్రపంచమే గడగడలాడుతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎవరికి క్యాన్వసింగ్ చేస్తుంది కూర్చొని ఎదురు చూస్తుంది ప్రపంచం మొత్తం. నా క్యారెక్టర్ నీకు బాగెరక, నా ధైర్యం నీకెరక, నా మాటే ఒక బాంబు, నా అడిగే ఒక తుఫాన్. నెక్స్ట్ మా ఇద్దరు మధ్యన కూడా చిచ్చులు పెట్టింది ఆమెనండి. చెప్పు బాబాయ్, ఏం చెప్పింది నాకు? ఇతని గురించి నాకు బ్యాడ్గా చెప్పింది అదే, నా గురించి అతనికి బ్యాడ్గా చెప్పింది అదే. నేను ఎక్కడికి తీసుకుపోయినా నీకు 500 1000 ఇప్పించినాం డబ్బులు. ఏదో కొని ఇవ్వండి సార్, ఆడిపిల్ల వచ్చింది మాతో అని మేము ఇప్పించినాం. అలాంటిది మాకే గొల్లెం తలిగిస్తావే. గొల్లెం పలిగింది, తాళం పడ్డది. ఇరుగా తీస్తా. మళ్ళొకసారి నా గురించి కానీ విజయవాడ కృష్ణ అమ్మ ఏడబండంగా చూసినావే నువ్వు. ఒకళ్ళని తిట్టే ముందు ఆలోచించాలా. ఆ పిల్లాడేమన్నాడు నిన్ను, ఆ చక్కేమన్నాడు, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి అప్లికేషన్లో సంతకం పెడతావు. ఇరుగా తీస్తా. మళ్ళొకసారి మా ముగ్గురి గురించి కామెంట్ పెట్టామనుకో, వాడు ఎవడైనా సరే వదలా, ఎవడైనా వదలా. నెక్స్ట్ ఇప్పుడు అదే కాకుండా మరి దాని తర్వాత కూడా మనకి అగ్గిపెట్ట మచ్చ ఇష్యూ అయింది. సో అంటే ఇప్పుడు గొడవ మళ్ళీ అగ్గిపెట్ట మచ్చ మనకు కలిసే అవకాశం ఉంది. అగ్గిపెట్ట మచ్చకి నాకు గొడవ కాదు అది. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. వినండి, మొన్న కూడా మాట్లాడినా. విజ్జుగౌడు ఒక షో చేశాడు పెద్ద బాస్ అని, ఓకేనామ్మా సిస్టర్? చేసేటప్పుడు ఆ షోలో రాత్రి 4 గంటల ఫస్ట్ డేనే మార్చి 15 షూటింగ్ ప్రారంభం. 15, 16, 17, 18 4 రోజులు చేశాం. మార్చి 15 మిడ్నైట్లో 4 గంటలప్పుడు అగ్గిపెట్టి మచ్చ అతను కొంచెం బుర్ర పనిచేతిగా చిన్నపిల్లడి మానేస్తాం కదా, లేచి ఆడవాళ్ళ రూమ్లోకి వెళ్ళి ప్రైవేట్ పార్ట్లని కొరుకుతుండంట. ఆడవాళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆడవాళ్ళంటే ఎవరు? ఉషా ఒక కంటెస్టెంట్, మళ్ళీ తర్వాత కిట్టు ఒక కంటెస్టెంట్, అలాగే రాకేష్ మాస్ థర్డ్ వైపు ఒక కంటెస్టెంట్, ఈ స్వాతి నాయుడు ఒక కంటెస్టెంట్. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి అరిసిండంట. విజ్జుగౌడు అరిస్తే అమ్మ నా బూత్ తిట్టి విజ్జుగౌడు కూడా ఇక్కడ కొరికేసింది. కొరికిస్తే వాళ్ళ ఘర్షణలో 2 దెబ్బలు పడ్డాయి. అది నా గొడవ కాదు, మీడియా మొత్తం నా మీద వేస్తుంది. కానీ అది వాళ్ళిద్దరు గొడవ, నా గొడవ అయితే కాదు. నేను తీసుకెళ్ళాను కదమ్మా. ఆయన 5-6 ఏళ్ళుగా మెయింటైన్ చేస్తుంది. నేనే 5-6 ఏళ్ళుగా నేను దేవుణ్ణి, ఇప్పుడే దెయ్యాన్ని అయిపోయాడు. విజ్జుగౌడు కొట్టాడు. స్వాతి నాయుడుతో తిరగొద్దని నాకు మహిళా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆమెను వదిలేసాము టీంలో నుంచి. ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళిపోయి అందరిని ఎలిగేషన్ చేస్తుంది. వైజాగ్ సత్యాన్ని, ఉప్పల బాలుని, యాంకర్ చంద్రు విజ్జుగౌడ దగ్గర ఉంటాడు కదా ఆయన్ని, బెజవాడ కృష్ణుని, మా కంటెస్టెంట్లు ఉషాని, వరలక్ష్మిని, ఆకాష్ని 10 మందిని ఆమె బ్లేమ్ చేస్తూ వీడియోలు పెడతాయి. ఆల్రెడీ నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఉషా వరలక్ష్మి కలిసి. చూసుకున్నట్టయితే ఆమె వీడియోస్ లో కూడా ఆమె సైడ్ నుంచి పాజిటివ్ గా అయితే కనిపిస్తుంది. వీడియోస్ అన్ని కూడా 2 వైపులు చూడండి, మీడియా కదా, 2 వైపులు చూసి మీరే ఆలోచించుకోండి. మా వైపు నుండి అయితే ఏం తప్పలేదు. మీరు చాలా ఇంట్రెస్ట్ చూడండి స్వాతి నాయుడికి. వైజాగ్ సత్య నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య. అందరూ నన్ను అసహించుకున్నా, నన్ను ఒక చీడ పురుగులా చూసిన వైజాగ్ సత్య ద్వారానే నేను ప్రపంచాన్ని చూస్తున్నానని చాలా ఇంట్రెస్ట్గా చెప్పింది. మీరు ఆయన పాత ఇంట్రెస్ట్ కూడా ఒకసారి గమనించండి, ఓకేనా? మీరు ప్రతి ఒక్కరికి బయటకు తీసుకెళ్ళినా ఫినాన్షియల్గా ఎప్పటికప్పుడు సెట్ చేస్తూనే ఉంటారు. సో అంత రెవెన్యూ చూపిస్తున్నా కూడా ఈ కాంట్రవర్సీలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ఇప్పుడు ఏంటంటే నేను కౌరవుల సభని ఇంతవరకు మెయింటైన్ చేశాను. వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్నాను. ఇక ముందు అయితే ఓన్లీ పాండవులే ఉంటారు. నేను ఉప్పుల బాలు, కుర్చీ తాత, టిక్ టాక్ దుర్గారావు ఇలా 4-5 ఉంటాం. నేను అందరినీ మెయింటైన్ చేసే శక్తి నాలో లేదు. ఇక నా శక్తి కూడా నశించిపోయింది. ఒకటేసారి ఇప్పుడు ఈ టిక్ టాక్ స్టార్లు అందరికి కూడాను ఈ బిగ్ బాస్ స్టైల్లో ఒక భలే బాస్ షో కానీ పెద్ద బాస్ కానీ అది క్రియేట్ చేసింది నేను, మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఏ ఈవెంట్ అయినా ఒక 10 మంది టిక్ టాక్ స్టార్లు ఈవెంట్కి వెళ్ళి డ్యాన్స్లో గానా భజన అది తెచ్చింది కూడా నేనే. ఫస్ట్ టైం టిక్ టాక్ స్టార్ని సుమన్ టీవీలో కానీ ఇంటర్వ్యూలో కానీ కూర్చోబెట్టానంటే అది ఆ గంట కూడా నాదే. టిక్ టాక్ స్టార్ నేను లేపుతూ వస్తున్నాను, కానీ కొంతమంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఒకటి పాప, మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది. రెండు భరించి ప్రపంచాన్ని చూసి నడవాలి. అదే మానవత్వం. ఇప్పుడు ఇతను మంచోడు, ప్రపంచానికి తెలుసు. అతని దగ్గర మూర్ఖత్వం లేదు. ప్రతి మనిషిని చర్య తీసుకుంటాడు, తర్వాత బాధపడతారు. అతన్ని తిని అతనే తిడతారు. కానీ చాలా మంచోడండి వైజాగ్ సత్య గారు. సిన్సియర్. ఒకరికి 10 రూపాయలు పెడతాడు, కానీ ఒకరికి 10 రూపాయలు తినడండి. సత్య గారు ఇప్పుడు స్వాతి నాయుడు గారిని మా టీంలో పక్కన పెట్టండి. ఇది కూడా